హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా పచ్చడి. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడిని వేసుకొని కొద్దిగంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులోకి కాంబినేషన్‌గా ఆమ్లెట్ ఉంటే ఇంకా బావుంటుంది. సో, ఈ టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగినాక ఒక బౌల్‌లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక పావు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా 10-15 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఒక హాఫ్ కేజీ టమాటా ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటా ముక్కలనేవి సాఫ్ట్‌గా అయ్యాక ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమాటాల నుంచి రిలీజ్ అయిన వాటర్ అన్నీ ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అన్నీ ఆవిరైపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకొని ఈ టమాటా ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయాక ఇందులో నుంచి పచ్చిమిర్చిలని సెపరేట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. పచ్చిమిర్చీలన్నీ మిక్సీ జార్‌లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఉడికించి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పచ్చడిని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి, టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ టమాటా చట్నీ అన్నంలోకి కాకుండా దోస, చపాతీ, పుల్కాలోకి కాంబినేషన్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.